Wow, fantastic, baby. My saree. సారీ. Are you in dream? ఏమండి ఈ బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే అడుగో. ఆర్తి పళ్ళతో రెడీ పిన్ని. థ్యాంక్స్ రా. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా నానా He has taken my baby! Hey, you took my baby! My baby! ఓ సారీ. Thank you. బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యువర్ ఐడి ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు. బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలికి రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. చనర్బై ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు. మెడలో తీసేయండి. వెయ్యండి అవునవును. వెయ్యండి నా బంగారు. దీన్ని మా తాత నా మెడలో వేశాడు, నీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? యువర్ మామ్స్ మనోడికి పుట్టింగ్ గోల్డ్ చైన్. Wow, what a great Indian culture. Hey, Glory darling. రే బాచి నాన్న అది కాదురా, కోడలేమిటి వాడెవడుతోనూ? కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళాం కదా? మీ కోడలు కూడా కాదండి. అయ్యో నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన. అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. ఓ ఇంది నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే, లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకేం తెలుస్తాయిరా ఫ్యాషన్లు. నువ్వంటే అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టలు కొట్టు కాదమ్మా, బొటిక్. ఓహో బుచ్చి బాబు ఫ్యాషన్ డిజైనర్. త్వరగా పదండి, ఇంటికెళ్ళి ఫ్రెషన్ అయ్యి రాజమండ్రి ట్రైన్ క్యాచ్ చేయాలి. నీ కోసం పిన్ని 12 సంబంధాలు చూసిందిరా ఈస్ట్ వెస్ట్ లో. మొదట మనం చూడబోయేది సఖినేటిపల్లి సుబ్బరాజు గారి సంబంధం. ఉభయ గోదావరి జిల్లాల్లో సుబ్బరాజు గారికి స్వీట్ మ్యాన్ అని పేరు. ఏవి రంగి ఈ రోజున కాస్త త్వరగా పనిలోకి రావచ్చు కదా? లేట్ అవుతుందని SMS పెట్టాను కదమ్మా, చూసుకోలేదా? చూస్తా. మరిది గారు పేపర్ ఎక్కడికి వెళ్దు, తర్వాత క్లియర్గా చదువుకోవచ్చు. ముందు వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. ఏం మర్చిపోయాను. Why are you hurry? అంజలిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా అత్తయ్య. ఎక్కడ పనులను అక్కడే ఉండిపోయాయి. ఇదిగో. అయ్యో ఊరుకో నాన్న ఊరుకో. ఏమైంది? అదొక ఏకంగా ఇంట్లోకి వచ్చేసి పిల్లడి చేత స్వీట్ మొక్కని ముక్కుతో పట్టుకెళ్ళిపోయింది. ముక్కుతో పట్టుకెళ్ళిన కాకి మూతి కూడా తుడుచుకొని ఉంటే బాగుండేది. ఇంట్లో కేజీలో షుగర్ ఉంటే మీ ఒంట్లో క్వింటాల్లో షుగర్ ఉంది. పైగా పిల్లడి చేతిలో స్వీట్ లాక్కొని తింటారా? మొదట్లో మర్యాదగానే అడిగాం లేవా, బెట్ చేశాడు. చిచి, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారన్న బాధ్యత కూడా లేకుండా. ఓస్ బాధ్యతల గురించి బాదుషాల గురించి మాకేం చెప్పక్కర్లా. వాళ్ళు ఇంకా రాజమండ్రి స్టేషన్ లోనే అడిగి పెట్టండ్రు. రోజు లేటే. ఏంటండి ట్రైనా? కాదు వాచి. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్ వర్కౌట్ అవుతుంది. జలసీలొద్దమ్మా. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా, వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ చదివి ఫోటో ఉంది. సామాన్లు రెడీయా? దింపండి దింపండి. పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి. ఎవరు కట్టాలా? ఎలా కట్టాలా? కాలా చెయ్యా మెడ తోడ చెప్పండి, కడి పుడుస్తాను. ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్లేంటే. అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్టు.
సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. సిక్కలేవు కానీ వచ్చి సిత కొట్టండి. అయ్య బాబాయ్, సారీ సార్, గుద్దేశాను. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి, సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్షర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి చొక్కా వేయలేదే, ఆ లాగులోకి చొక్కా వేయలేదే, ఈ లాగులోకి చొక్కా వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళు ఎదవల్లా ఉండాలా? ఎవడో మన ఎదవలు అంటాడు. ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ యదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. తీసా అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా. రే ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రే వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నాం అని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండి రా. ఎవడ్రా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెద్దోడు పంచి డైలాగ్ ఇలా చచ్చిపోతారా జనం. పార్టీని పట్టుకోండి రా. నా ఒంటి మీద చేయబట్టాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామనే మా కాంట్రాక్ట్ ఇతేనే కొడతామమ్మా. నన్ను కొట్టరా. ఎక్కడికి పోతారా ఇప్పుడు? మీరు నిన్న తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తున్నా, నోరు మూసుకుని రా. రాజ్బోర్ ఈగ. సోనాది కదా, చూసాను. ఎవర్రా వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేయాలని. ఇన్షర్ట్ చేసేవా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి?
సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలుంటారు. షుగర్ సుబ్బరాజు గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమరి పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. ఏయ్, నాకేం బీపీ లేదు. నా పేరు బీ పరబ్రహ్మం. ఇంతకీ మీరెవరు? నేను మీ నాన్నరా? మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్బరాజు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటో తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా సుగంధాల పెంట అండి. ఆ? ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్ గా ఉంటున్నారండి. లగేజ్ అట్రా. హాయ్. చూలమ్మా, కారు గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ, సైకిలా? హాయ్. ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతా ఉండే. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? హాయ్. బాగుంది రైళ్ళు. అబ్బాయి ఉండేది అమెరికాలో అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గానీ పాత సినిమాలో అంజలిదేవి టైప్ అండి. వాట్ ఆర్ యు డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కే రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలా ఉంటుందని మా అయ్యగారు లొట్టేసుకుంటూ తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఏంటిగా ఊరుకోండి అయ్యగారు, మీకు మరి మా మాటనే దాత్య మాత్రం తాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనమనే. తీసుకోండి. చెర్రీ, అంటే పెద్దమ్మ వీళ్ళందరూ వెళ్ళేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓయ్. ఓ, టిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పింకీ, పర్వాలేదండి పిల్లలు, మీరంతా ఎలా రండి. చూడండి. ఆ? ఆ? చాక్లెట్లు తయారైపోతున్నాయి. యా! ఆ, తీసుకోండి. పెద్దనాన్న పెద్దనాన్న, ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా బావగారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటుందండి. దాంతే ఉందిలేండి, ఖమ్మం పక్కనేగా. అవన్నీ తర్వాత. సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. హీరో ఎక్కడున్నాడు? హీరోయిన్ ఎక్కడ? అన్నయ్య గారు ఓ చిన్న మాట. అమ్మాయికి 2 రోజులుగా వైరల్ ఫీవర్. ఓ, తగ్గింది కానీ ఇంకా నీరసంగానే ఉంది. మీరేమి అనుకోకపోతే మీరే ఒకసారి మేడ మీదకి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది? దానికేముంది, లేవండి. రేయ్, కూర్చో. చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది వాడు. ముందు వాడేళ్ళు చూడండి. రేయ్, నువ్వు వెళ్ళి చూసిరారా. పదండి. రండి. బావగారు భయపడుతున్నట్టున్నారే. నేను తోడురానా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. మెట్లు ఇటున్నాయి, రండి. అలాగేనండి.